ఒక సందర్భంగా కోమటిరెడ్డి గారు రోడ్డు భవనాల శాఖ మంత్రి ఒకసారి సందర్భంగా అలాట్మెంటే మా మారుస్తాం, నేను అలాట్మెంటే మార్పించి రైతులకు ఇచ్చేస్తామని చెప్పిండు. ఇప్పుడు ఏమంటున్నాడు, సరే ఏం పోదు పోవా, మా రైతులు వెళ్తే ఏం పోదు కానీ అది అది పోతే అరకు నువ్వు ఉండవు నేను ఉండను అని చెప్పేసి ఆయన చెప్పడం. మళ్ళీ ఇసుంటి వచ్చి సరే పోయినప్పుడు చూద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి ఏదో రైతులకు అప్పటి మందం. తర్వాత ₹1,00,00,000 నల్గొండలో కోటి ఇప్పిస్తున్నాం, 1,20,00,000 ఇప్పిస్తే మేము ఇస్తాం అని వస్తున్నారు. అదేం లేదు, మీకు ఏం అన్యాయం జరగనియను కానీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అని పంపించేసి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మా ఎమ్మెల్యే గారు ఏమన్నాడు, ఇక్కడ మునుగోడుకు పోయినా మళ్ళీ ఎమ్మడే వీడికి అపార్ట్మెంట్ ఇచ్చిండు, నారాయణపురం ఫంక్షన్ హాల్కి రమ్మని. ఫంక్షన్ హాల్లో పోయినాం, అందరు ఒకరొకరు అభిప్రాయం కూడా అక్కడ చెప్పడం జరిగింది. మా భూములు పోతున్నాయి సార్, మా భూములు పోనీయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో మీరు మాకు అండ ఉండాలి, మీకు ఆ రోజు మాకు అలాట్మెంటే మారుస్తున్నారు, ఉన్న రోడ్లకు ఇది లేదు, బస్సులే రెడీగా లేవు, ఉన్న రోడ్లను డెవలప్ చేసి ఆ రోడ్లని వేసుకుని కొత్త రోడ్డు ఎందుకు సార్ అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. జరిగితే నేను మీకు అండ ఉంటా, నేను ఖచ్చితంగా మీకు తగిన రేట్లు ఇప్పిస్తా. ఒకవేళ పోదు 100 విధాల పోతే మాత్రం ఈ ఏడంగా ఒక అడంగా పోవాలి కాబట్టి తగిన రేటు ఇప్పిస్తా, మీకు మార్కెట్ రేట్ కట్టించే పని చేస్తా అని చెప్పేసి మీకు అండగా ఉంటా అని చెప్పేసి ఆయన దాటేసుకొని పోయాడు. ఆ రోజు చెప్పాడు, మళ్ళీ ఏది లేదు.